డియర్ స్టూడెంట్స్, సెకండ్ బీకామ్ కార్పొరేట్ అకౌంటింగ్లో మనం గుడ్విల్ అనే చాప్టర్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చాప్టర్లో మీకు సగటు ధర పద్ధతి, అధిక లాభాల పద్ధతి గురించి చెప్పాను. ఏంది పాయింట్ వైజ్గా ఇచ్చినప్పుడు, పాయింట్ వైజ్గా ఉన్నప్పుడు మనం లెక్క ఎలా చేయాలి, గుడ్విల్ అనేది ఎలా చేయాలి, 3 సంవత్సరాల కొనుగోలు ఆధారంగా గుడ్విల్ లెక్కించండి, 4 సంవత్సరాల కొనుగోలు ఆధారంగా గుడ్విల్ లెక్కించండి అన్నప్పుడు మనం లెక్క చేయడం జరిగింది. అంటే యావరేజ్ ప్రాఫిట్, సూపర్ ప్రాఫిట్ మెథడ్లో చేసాం ఆల్రెడీ. ఇది పాయింట్ వైజ్ 1 2 3 4 5 6 అలా పాయింట్లు ఇచ్చినప్పుడు. అట్లానే మీకు దీంట్లో మీకు బ్యాలెన్స్ షీట్ మోడల్ కూడా చెప్పాను. మీకు ఒక లెక్క బ్యాలెన్స్ షీట్ మోడల్ కూడా ఒక లెక్క చెప్పడం జరిగింది, మధ్యలో గ్యాప్ ఇచ్చాను. దాంట్లో మీరు బ్యాలెన్స్ షీట్ మోడల్లో ముందు లెక్క రాసుకోండి. ఫస్ట్ స్పష్టంగా మీరు లెక్కని వ్రాయండి, బుక్లో రాసుకోండి. ముందు లెక్కన అనేది బుక్లో స్పష్టంగా రాసుకోండి 1-2 సార్లు. రాసుకున్న తర్వాత మాత్రమే సొల్యూషన్ జోలు బాగుంది. ఎందుకంటే కొంచెం లెక్కలు అర్థం అవడం కష్టంగా ఉంటుంది ఆన్లైన్ క్లాసులు కాబట్టి. నేను పేర్ మీద చేస్తుంటాను లేదా బుక్లో చూపిస్తున్నాను లెక్క ఎలా చేయాలి అనేది. ఆ చెబుతున్నప్పుడు వింటూ ఆ లెక్కను గమనించండి. మీరు నేను చెబుతూ ఉంటాను, ఆ లెక్కను వింటూ మీరు గమనించండి. 1-2 సార్లు చూసి చేయండి, 3వ సారి చూడకుండా చేయండి లెక్కని. ఎందుకంటే మీకు వీడియో 20 నిమిషాలు 25 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుందా. ఎందుకంటే 20 నిమిషాలు అంటే 2 GB నెట్ అవసరం అవుతుంది కాబట్టి అప్లోడ్ చేయడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ వీడియో మీకు అప్లోడ్ చేయట్లేదు. కాబట్టి ఆ 20 నిమిషాల్లో మీరు క్లాస్ వినండి, 1-2 సార్లు వినండి. మళ్ళీ ఇంకోసారి ఆ క్లాస్ అదే వీడియోని మళ్ళీ రిపోర్ట్ చేసుకొని మళ్ళీ వినండి. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లెక్కను రాసుకోండి. ఫస్ట్ లెక్కని నోట్బుక్లో రాసుకోండి స్పష్టంగా. అట్లానే తెలియని వాళ్ళకి మీకు చూపిస్తున్న వీడియోలో నోట్బుక్ రైటింగ్ స్పరంగా లేదు, అది ఆ రైటింగ్ చూస్తూ మీరు రాసుకోవద్దు. ఆల్రెడీ ఆ రైటింగ్ మీకు చూపిస్తూ నేను ఆల్రెడీ మైక్ ద్వారా చెబుతున్నాను. నేను మైక్ ద్వారా చెబుతున్నాను కాబట్టి ఆ మైక్ ద్వారా చెప్పింది రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీకు చూపించిన మెటీరియల్ బాగా కరెక్ట్గానే ఉంది, దాంట్లో రాసుకోవచ్చు. కానీ ముందు లెక్క రాసుకోండి ఫస్ట్ స్పష్టంగా. ముందు లెక్క రాసుకున్న తర్వాత అప్పుడు సొల్యూషన్ చూసి ఆలోచిద్దాం. లెక్క రాసుకోండి, 1-2 సార్లు చదవండి లెక్కని. మళ్ళీ చదివిన తర్వాత సొల్యూషన్ చూసి పోదాం. సొల్యూషన్ నేను ఒక వైట్ పేపర్ నుంచి చదువుతున్నాను లేదా బుక్లో చూపిస్తున్నాను. అర్థమైతేనేమో బుక్లో చూపిస్తున్నాను, అర్థం కాదైతేనేమో ఒక వైట్ నోట్ పేపర్లో నేను రాస్తూ చేస్తూ లెక్క చేస్తూ మీకు చూపిస్తున్నాను. అది మీరు గమనించండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ మోడల్లో మీరు గమనించాల్సింది ఏంటయ్యా అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ వినియోగించిన మూలధనం కనుక్కోవాలి దీంట్లో. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు కదా, ఆస్తులు అప్పులు, ఆస్తుల నుంచి అప్పులు తీసివేస్తూ ఉంటాం. ఆస్తులు అప్పులు తీసుకొని మనం బ్యాలెన్స్ షీట్ మోడల్ చేస్తూ ఉంటాం. వచ్చిన దాన్ని వినియోగించిన మూలధనం అంటాం. ఆస్తుల్లోంచి అప్పులను తీసివేస్తే వచ్చిందే వినియోగించిన మూలధనం, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్. అసెట్స్లోంచి లెస్ లయబిలిటీస్, లెస్ చేస్తే వచ్చిందే మనం డిఫరెన్స్ని మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. ఎందుకు క్యాపిటల్ ఎంప్లాయిడ్? నార్మల్ ప్రాఫిట్ కనుక్కోవడానికి. నార్మల్ ప్రాఫిట్ అంటే సాధారణ లాభం. నార్మల్ ప్రాఫిట్ ఎందుకు కనుక్కోవాలి? సూపర్ ప్రాఫిట్ కావాలంటే మనకి ఏం కావాలి? నార్మల్ ప్రాఫిట్ కావాలి. సూపర్ ప్రాఫిట్ కావాలంటే మనకి ఏం కావాలి? నార్మల్ ప్రాఫిట్ కావాలి. నార్మల్ ప్రాఫిట్ దేని ద్వారా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ ఆఫ్ రిటర్న్ పర్సంటేజ్. ఇది కావాలి. అది కావడం కోసం మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ మోడల్ ఏం చేస్తాం మనం? మొట్టమొదటిసారిగా ఆస్తులు తీసుకుంటాం, ఆస్తుల్లోంచి అప్పులు తీసేస్తాం, వచ్చిందే క్యాపిటల్ ఎంప్లాయిడ్. అసెట్స్లోంచి లయబిలిటీస్ లెస్ చేస్తే వచ్చేదే క్యాపిటల్ ఎంప్లాయిడ్. అది ఎక్కడ ఉపయోగపడుతుంది? నార్మల్ ప్రాఫిట్ కనుక్కునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఆ నార్మల్ ప్రాఫిట్ కనుక్కోవడం కోసం మాత్రమే ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనం వర్కింగ్ నోట్ ద్వారా చేసుకున్నాం. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ మోడల్లో ఫస్ట్ మనం చేయాలి ఏంటి? వర్కింగ్ నోట్లో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది క్యాలిక్యులేట్ చేయటం. వినియోగించిన మూలధనం అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఆ వినియోగించిన మూలధనం ఎందుకు అనుకుంటున్నాం? సాధారణ లాభం లెక్కించడం కోసం. ఎందుకు సాధారణ లాభం? ఈ బ్యాలెన్స్ షీట్ మోడల్లో, ఆస్తుల పట్టిక మోడల్లో అప్పులు ఆస్తులు 2 ఉంటాయి కాబట్టి ఆస్తుల్లోంచి అప్పులు తీసివేస్తే వచ్చేదే వినియోగించిన మూలధనం. అది దేనికి ఉపయోగపడుతున్నాయంటే సాధారణ లాభం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుని ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ మోడల్ మనకి లెక్క క్వశ్చన్ పేపర్లో మనకి బ్యాలెన్స్ షీట్ కనపడిందంటే మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే వినియోగించిన మూలధనం అనే పట్టిక కనుక్కోవాలి. ఆ పట్టిక ఎలా ఉంటుంది? అసెట్స్ లెస్ లయబిలిటీస్. అసెట్స్లోంచి లయబిలిటీస్ లెస్ చేయాలి, ఆస్తుల్లోంచి అప్పులను తీసివేయాలి, వచ్చేదే వినియోగించిన మూలధనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది. అప్పుడు మనం లెక్కలకు వెళ్తాం, యావరేజ్ ప్రాఫిట్ కనుక్కుంటాం. ఒక లెక్కలో ఉంటే యావరేజ్ ప్రాఫిట్ తీసుకుంటాం. ఒకవేళ లెక్కలో ప్రాఫిట్స్ ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చిన ప్రాఫిట్స్ మొత్తాన్ని టోటల్ చేసుకొని యావరేజ్ చేస్తాం, వచ్చిందని యావరేజ్ ప్రాఫిట్ అంటాం. ఆ తర్వాత సూపర్ ప్రాఫిట్ కనుక్కోవాలి. సూపర్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఏం కావాలి మనకి? నార్మల్ ప్రాఫిట్ కావాలి. ముందు నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ ఆఫ్ రిటర్న్ అనే పర్సంటేజ్ ద్వారా కనుక్కుంటాం. ఆ తర్వాత దేర్ఫోర్ సూపర్ ప్రాఫిట్ ఈక్వల్ టు
యావరేజ్ ప్రాఫిట్ లెస్ నార్మల్ ప్రాఫిట్ ద్వారా సూపర్ ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు గుడ్ విల్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. తెలియని వాళ్ళు వినియోగించిన మూలధనం కనుక్కోవాలి. పట్టిక ఆస్తుల్లోంచి అప్పులు తీసేస్తాం, వినియోగించిన మూలధనం వస్తుంది. ఆ తర్వాత సగటు లాభం కనుక్కోవాలి. ఒకసారి లెక్కలు వాడే లాభాలు ఇస్తాడు, 3 సంవత్సరాల లాభాలు ఇస్తాడు. ఆ ఇచ్చిన లాభాల మొత్తాన్ని కూడుకోండి, సగటు చేయండి, సగటు లాభం వస్తుంది. ఆ తర్వాత మనం ఏం కనుక్కోవాలి? అధిక లాభం కనుక్కోవాలి. మరి అధిక లాభం కావాలంటే ఏం కావాలి? మనకి సాధన లాభం కావాలి. సాధన లాభం కావాలంటే మనకి వినియోగించిన మూలధనం కంపల్సరీ కావాలి. అది మనం ఫస్ట్ పట్టికలో కనుక్కుంటాం కదా, వినియోగించిన మూలధనం ఇంటూ రాబడి రేటు సూత్రం ద్వారా ఆ యొక్క సాధన లాభం వస్తుంది. దేర్ఫోర్ అధిక లాభం ఇజ్ ఈక్వల్ టు సాధారణ లాభం మైనస్ సగటు లాభం, సగటు లాభం మైనస్ సాధారణ లాభం, సగటు లాభం మైనస్ సాధారణ లాభం అనే సూత్రం ద్వారా మనం అధిక లాభం వస్తుంది. ఆ తర్వాత గుడ్ విల్ లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. 1-2 సార్లు మీరు లెక్కను ముందు బుక్లో రాసుకోండి. ఫస్ట్ లెక్కని స్పష్టంగా రాసుకోండి. రాసుకున్న తర్వాత 1-2 సార్లు మళ్ళీ చదవండి. చదివిన తర్వాత మీరు సొల్యూషన్ గురించి ఆలోచన చేయండి. ఓకేనమ్మా. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేయడం అనేది జరగదు. గుడ్ విల్ చాప్టర్ ఈ చాప్టర్ మీకు ఆన్లైన్లో జరిపినట్టు లెక్క. ఎందుకంటే సమయం ఉండదు, మార్చిలోనే ఎగ్జామ్స్ ఉంటాయి మీకు. కాబట్టి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాని వాళ్ళు మాత్రమే కాలేజీ దగ్గరికి వచ్చి చెప్పించుకోండి. ఓకేనా. అర్థం కాని వాళ్ళు కాలేజీ దగ్గరికి వచ్చి మార్నింగ్ సెక్షన్ ఉదయం ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి రండి. ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇప్పుడు లెక్కను చూపిస్తాను, మీరు స్పష్టంగా రాసుకుని. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కానీ తెలుగు మీడియం వాళ్ళు రైటింగ్ స్పష్టంగా లేదు ఆ నోట్బుక్లో. నేను మైక్ ద్వారా చెబుతూ ఉంటాను, ఆ చెబుతూ ఉన్నది మీరు రాసుకోండి స్పష్టంగా 1-2 సార్లు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు శ్రీ విష్ణు లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అండర్ బిలో. శ్రీ విష్ణు లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అండర్ బిలో. శ్రీ విష్ణు లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అండర్ బిలో. బ్యాలెన్స్ షీట్ కొట్టండి అమ్మ. బ్యాలెన్స్ షీట్ పట్టికి కొట్టండి. బ్యాలెన్స్ షీట్లో 1 side లయబిలిటీస్ అమౌంట్, 1 side అసెట్స్ అమౌంట్. 1 side లయబిలిటీస్ అమౌంట్, 1 side అసెట్స్ అమౌంట్. పట్టికని స్పష్టంగా గీయండి. ఓకేనా. ఈ పట్టికని కొట్టిన తర్వాత లయబిలిటీ సైడ్ 1500 ఈక్విటీ షేర్స్, 1500 ఈక్విటీ షేర్స్, 1500 ఈక్విటీ షేర్స్ at the rate of 100 each, at the rate of 100 each, 1,50,000 అమౌంట్ కాలంలో. నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్ 30,000. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 13,000. క్రెడిటార్స్ 63,000, క్రెడిటార్స్ 63,000. డిప్రిసియేషన్ ఆన్ ఫండ్, డిప్రిసియేషన్ ఆన్ ఫండ్, డిప్రిసియేషన్ ఆన్ ఫండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇన్నర కాలంలో 7,500, మిషనరీ 15,000. ఈ రెండింటిని కలిపి అవుటర్ కాలంలో 22,500, 22,500. ఇది లయబిలిటీ సైడ్. అసెట్ సైడ్ గుడ్ విల్ 15,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 95,000, మిషనరీ 60,000, స్టాక్ 57,500. డెబిటార్స్ ఇన్నర కాలంలో 49,000 లెస్ బ్యాడ్ డెబిట్స్, బీబైడి అనేది కదా అక్కడ బ్యాడ్ డెబిట్స్ లెస్ బ్యాడ్ డెబిట్స్ 1,500. అవుటర్ కాలంలో 47,500. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ 3,500, 3,500. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ 3,500. టోటల్ 2,78,500, 2,78,500. బోత్ సైడ్ టోటల్ 2,78,500.
ఓకేనమ్మా. ఆ తర్వాత మీకు సర్దుబాటులోకి వచ్చినట్లయితే సర్దుబాటులో శ్రీ విష్ణు లిమిటెడ్ పర్చేజ్డ్ ద బిజినెస్ ఆఫ్ Shiva Limited purchased the business of Vishnu Limited. Value the goodwill from the following data. Shiva Limited వాళ్ళు purchased the business of Vishnu Limited. Value the goodwill from the following data. Rate of return 12%. Rate of return 12%. ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి? ఇది నార్మల్ రేట్ కనుక్కునేటప్పుడు ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్, ద యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఫర్ ద లాస్ట్ 5 years ఆఫ్టర్ ఛార్జింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ 47,500. ద యావరేజ్ ప్రాఫిట్ అనేది వాడే ఇచ్చాడు మనకి ఆల్రెడీ. ద యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఫర్ ద లాస్ట్ 5 years ఆఫ్టర్ ఛార్జింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ 47,500. ఆ తర్వాత థర్డ్ పాయింట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మార్కెట్ వాల్యూ 1,10,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మార్కెట్ వాల్యూ 1,10,000. ఫోర్త్ పాయింట్, రిమైనింగ్ అసెట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ద బుక్ వాల్యూ. అంటే మిగతా రిమైనింగ్ అసెట్స్ అన్నీ కూడా బుక్ వాల్యూ ప్రకారం వాల్యూ చేశారట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, విష్ణు లిమిటెడ్ 2 directors appointed by the Shiva Limited. Vishnu Limited 2 directors are appointed by the Shiva Limited. Next point, their service value are each per annum. Their service value are each per annum 5,000. Next, seventh point, but not charge has been made regarding to the Vishnu Limited. The goodwill of the business of Vishnu Limited is to be taken at 4 years purchase of super profits of the company. Depreciation on increased value of land and buildings may be ignored. Depreciation on increased value of land and buildings may be ignored. ఇదమ్మ వాడు ఇచ్చిన లెక్క. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ముందు స్పష్టంగా బుక్లో రాసుకోండి అమ్మ, 1-2 సార్లు రాసుకున్న తర్వాత దాన్ని ఒకటిసారి చదవండి. మొత్తం పాయింట్లు మొత్తం చదువుకుంటే మీకు ఒకసారి అర్థమవుతుంది. మా తెలుగు మీడియం వాళ్ళు కొంచెం రైటింగ్ అర్థం కాదు, నేను మైక్ ద్వారా చదువుతున్నాను, జాగ్రత్త రాసుకోండి. శ్రీమతి లిమిటెడ్ ఆస్తుల పట్టి, శ్రీమతి లిమిటెడ్ ఆస్తుల పట్టిక 31/12/2006 క్రింది విధంగా ఉన్నది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పేరు వేరుగా ఉంటుంది, తెలుగు మీడియం పేరు వేరుగా ఉంటుంది. కాదు సేమ్ లెక్క అదే, కాదు పేర్లు తేడా ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకున్నాము. ఆ తర్వాత పట్టిక కొట్టండి. ఆస్తుల పట్టిక, అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము, అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము. దాంట్లో అప్పుల వైపు ఈక్విటీ వాటాలు విలువ, ఈక్విటీ వాటా మూలధనం ఒక్కొక్కటి 100 రూపాయల, ఒక్కొక్కటి 100 రూపాయల విలువ గలవి 1500 వాటాలు అని చెప్పి రాయండమ్మ. ఈక్విటీ వాటాలు, ఈక్విటీ వాటా మూలధనం ఒక్కొక్కటి 100 రూపాయల చొప్పున 1500 వాటాలు అని బ్రాకెట్లో రాయండి. అమౌంట్ కాలంలో 1,50,000.
1,50,000. ఆ తర్వాత అప్పుల వైపే మూలధన రిజర్వు. మూలధన రిజర్వు 30,000 రూపాయలు. ఆ తర్వాత లాభ నష్టాల ఖాతా 13,000 రూపాయలు. రుణదాతలు 63,000 రూపాయలు. తరుగుదల నిధి డిప్రిసియేషన్ ఫండ్ అంటాం. తరుగుదల నిధి భూమి భవనాలు 7,500, యంత్రాలు 15,000. భూమి భవనాలు 7,500, యంత్రాలు 15,000. ఆ రెండు కలిపి ఇన్నర్ కాలంలో తీసుకున్న తర్వాత అవుటర్ కాలంలో 22,500 అవుటర్ కాలంలో వేయండి. టోటల్ 2,78,500 అప్పుల వైపు. ఆస్తుల వైపు కూడా చూడండి అమ్మా. ఆస్తుల వైపు గుడ్విల్ 10,000 రూపాయలు. గుడ్విల్ అది 15,000 చేయండి అమ్మా. 10,000 మిస్టేక్ పడినట్టుంది. గుడ్విల్ 15,000 రూపాయలు. భూమి భవనాలు 95,000 రూపాయలు. యంత్రాలు 60,000 రూపాయలు. సరుకు 57,500. రుణగ్రస్తులు ఇన్నర కాలంలో 49,000 మైనస్ రాని బాకీల నిధి తీసివేయండి 47,500. నగదు మరియు బ్యాంకు నిల్వ 3,500. టోటల్ 2,78,500. 2,78,500. ఇది ఆస్తుల పట్టిక. $2,78,500. సర్దుబాటులో రండమ్మ. సర్దుబాటులో ఈ క్రింది వ్యాపారాన్ని శివ లిమిటెడ్ కొనుగోలు చేసినది. దిగువ సమాచారాన్ని లెక్కలోనికి తీసుకున్న తరువాత కంపెనీ గుడ్విల్ విలువను లెక్కించండి. ఈ క్రింది వ్యాపారాన్ని శివ లిమిటెడ్ కొనుగోలు చేసినది. దిగువ సమాచారాన్ని లెక్కలోనికి తీసుకున్న తర్వాత కంపెనీ గుడ్విల్ విలువను కట్టండి లేదా లెక్కించండి. ఇది కొంచెం స్పష్టంగా రాసుకున్నాము. తెలియని రైటింగ్ నోట్స్లో బాగలేదు. మీరు నేను మైక్లో చదువుతున్నాను కాబట్టి మైక్ ద్వారా రాసుకోండి ముందు. నెక్స్ట్ ఏ పాయింట్, ఈ కంపెనీ చేస్తున్న తరహా వ్యాపారం వినియోగించిన మూలధనంపై సముచితమైన రాబడి రేటు 12%. సముచితమైన రాబడి రేటు 12%. ఈ కంపెనీ చేస్తున్న వ్యాపారం, వినియోగించిన మూలధనంపై సముచితమైన రాబడి రేటు 12%. నెక్స్ట్ పాయింట్ అమ్మ, బి పాయింట్. పన్నుకు ఏర్పాటు చేసిన తర్వాత గత 5 సంవత్సరంలో కంపెనీ సగటు లాభాలు 47,500. నెక్స్ట్ సి పాయింట్, భూమి భవనాలు ప్రస్తుత మార్కెట్ విలువ 1,10,000. 1,10,000 రూపాయలు. 1,10,000 రూపాయలు. భూమి భవనాల ప్రస్తుత మార్కెట్ విలువ 1,10,000 రూపాయలు. నెక్స్ట్ మిగిలిన ఆస్తులను వాటి పుస్తకపు విలువకే తీసుకున్నారు. నెక్స్ట్ విష్ణు లిమిటెడ్లోని 2 డైరెక్టర్లు శివ లిమిటెడ్
డైరెక్టర్లుగా నియమించబడినారు. విష్ణు లిమిటెడ్లోని 2 డైరెక్టర్లు శివ లిమిటెడ్ డైరెక్టర్లుగా నియమించబడతారు. వారి సేవల విలువ ఒక్కొక్కరికి సంవత్సరానికి 5,000 రూపాయలు. ఒక్కొక్కరికి సంవత్సరానికి 5,000 రూపాయలు. విష్ణు లిమిటెడ్ లాభాలను లెక్కించటంలో వారి సేవలకు ఖర్చు రాయలేదు. వారి సేవల ఖర్చు అనేది రాయలేదట, మనం రాద్దాం. నెక్స్ట్ పాయింట్, విష్ణు లిమిటెడ్ వ్యాపారం గుడ్విల్ 4 సంవత్సరాల అదనపు లాభాలు కొనుగోలుగా లెక్కించాలి. విష్ణు లిమిటెడ్ వ్యాపార గుడ్విల్ 4 సంవత్సరాల అధిక లాభాల కొనుగోలుగా తీసుకోవాలి అని చెబుతున్నాడు. ఇదమ్మ మీకు ఇచ్చిన లెక్క. ముందు ఈ లెక్కను మీరు స్పష్టంగా ముందు రాసుకోండి, 1-2 సార్లు రాయండి. రాసుకున్న తర్వాత అప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్దాం. ఓకే అమ్మ, ఫస్ట్ మనం వర్కింగ్ నోట్ ద్వారా ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్. వినియోగించిన మూలధనం కనుక్కోవాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ వినియోగించిన మూలధనం మనం కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఆస్తులు. మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆస్తులు, అసెట్స్ కావాలి. మరి అసెట్స్ కావాలంటే మీకు లెక్క ముందు దగ్గర ఉండాలిగా. మీకు ఆల్రెడీ ఇప్పుడు ముందుగానే లెక్క చెప్పి ఉన్నాను కాబట్టి ఆ లెక్కలో ఆస్తులు ఫస్ట్ పాయింట్ ఏంటి? మనకి గుడ్విల్ ఉంది. మనకున్న ఫస్ట్ పాయింట్ గుడ్విల్. మనం చేస్తున్న లెక్కే గుడ్విల్ చాప్టర్లో గుడ్విల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఆ తర్వాత ఏముంది మనకి? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉంది. ల్యాండ్ బిల్డింగ్స్ అంటే భూమి, భవనాలు. కింద మనకి అడ్జస్ట్మెంట్లో దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత అన్నాడు? 1,10,000 రూపాయలు చెప్పాడు. మీకు సర్దుబాటులో ఉంది. లెక్కలో 95,000 ఇచ్చాడు, కానీ సర్దుబాటులో ఎంత ఉంది? 1,10,000 ఉంది. ఆ లెక్కలో ఉన్నదే తీసుకోండి, 1,10,000 రూపాయలు. 1,10,000 రూపాయలు సర్దుబాటులో ఉన్నది మార్కెట్ వాల్యూ. ఆ తర్వాత పాయింట్ మిషనరీ అంటే యంత్రాలు. అది మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో 60,000 ఉంది. దాని మీద సర్దుబాటు మనకు ఏం లేదు కాబట్టి 60,000 రూపాయలు. ఆ తర్వాత మనకున్నది స్టాక్, సరుకు 57,500 ఉంది. సేమ్ డీటో తీసేసుకోండి, 57,500. ఆ తర్వాత డెబిటార్స్ ఉంది. రుణగ్రస్తులు. ఓకేనమ్మా. బ్యాడ్ డెబిట్స్ తీసివేయంగా వచ్చిన అమౌంట్ తీసుకోండి, 47,500. బ్యాడ్ డెబిట్స్ లెస్ చేయంగా వచ్చిన అమౌంట్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేసింది. నగదు మరియు బ్యాంకు నిల్వ. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి 3,500. ఓకేనమ్మా. ఈ మనకు లెక్కలో ఉన్నవి. ఈ మొత్తాన్ని మీరు టోటల్ చేయండి. అవుటర్ కాలంలో ఉన్న అమౌంట్ 2,78,500. దీంట్లోంచి మనం ఏం తీసేయాలి? లెస్ అప్పులు తీసేయాలి. లయబిలిటీస్
లయబిలిటీస్లో మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ మోడల్లో అప్పులు వైపు ఫస్ట్ పాయింట్ ఏముంది, ఈక్విటీ వాటాలు ఉన్నాయి. ఈక్విటీ షేర్స్ అని చెప్పి ఇచ్చాడు. ఈక్విటీ షేర్స్ రాదు, లాంగ్ టర్మ్ కాబట్టి. క్యాపిటల్ రిజర్వ్ రాదు. ఓకేనమ్మా. ఆ తర్వాత మనకి ఏముంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అది కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీనే. క్రెడిటార్స్ వస్తుంది. క్రెడిటార్స్ అంటే రుణదాతలు ఇన్నర కాలంలో తీసుకోండమ్మా. రుణదాతలు ఎంత ఇచ్చాడు మనకి, 63,000, 63,000 రూపాయలు ఇచ్చాడు. అట్లానే డిప్రిసియేషన్ ఆన్ ఫండ్, రాని బాకీల నిధి అని చెప్పి ఇచ్చాడు మనకి. అటు కాకుండా మనకు రుణగ్రస్తుల నుంచి రాని బాకీల నిధి ఉంది కదా, బ్యాడ్ డెబిట్స్ ఫండ్, రాని బాకీల నిధి అని మన రుణగ్రస్తుల వైపు ఉంటుంది మన బ్యాలెన్స్ షీట్లో. అదో 1500 ఉంది. అట్లానే యంత్రాలపై మిషనరీ డిప్రిసియేషన్ ఉంది కదా మనకి, మిషనరీ వాల్యూ డిప్రిసియేషన్ ఫండ్లో డిప్రిసియేషన్ ఫండ్ దీంట్లో ఏం తీసుకోవాలి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ తీసుకోకూడదు. ఓన్లీ ఏం తీసుకుంటాం, మిషనరీ తీసుకుంటాం. మిషనరీ, యంత్రాల తరుగుదల నిధి. ఎందుకంటే మనకు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాడు ఆల్రెడీ మార్కెట్ వాల్యూ చేసే సర్దుబాటులో 1,10,000 అన్నాడు కాబట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్ తీసుకోకుండా ఓన్లీ ఇదొకటి యంత్రాల తరుగుదల నిధి తీసుకుంటాం. ఇంకేనుండే అంశాలు మనకి ఇంకేం లేవు అటువైపు, ఇంకేం లేవు కాబట్టి ఇటు మొత్తాన్ని కలిపి దాంట్లో తీసివేయండి. ఈ మొత్తాన్ని 3 పాయింట్లను కలిపితే మనకి ఎంత వచ్చింది, మనకి 79,500, 79,500 వచ్చింది. 79,600 ఇక్కడ చూడచ్చు. ఇక్కడ రుణగ్రస్తులు ఉంది కదా మీకు. రుణగ్రస్తుల్లో మీరు ఏం తీసుకున్నారు, అవుటర్ కాలం అమౌంట్ తీసుకున్నారు కదా. అవుటర్ కాలం అమౌంట్లో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ రాని బాకీల నిధి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాని బాకీల నిధి అమౌంట్ అనేది మనకి అవసరం లేదు, ఎందుకంటే అమౌంట్ తేడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అవుటర్ కాలంలో మీరు అవుటర్ కాలం అమౌంట్ తీసుకున్నారు కాబట్టి రుణగ్రస్తుల్లో ఇక్కడ బ్యాడ్ డెబిట్స్ లెస్ చేసిన ఇన్నర్ కాలం అమౌంట్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ అవుటర్ కాలం అమౌంట్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఓన్లీ క్రెడిటార్స్, మిషనరీ, రాని బాకీల నిధి ఈ 2 మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మనకి 78,000 వస్తుంది. ఇక్కడ 78,000 వస్తుంది. 78,000. ఈ 78,000 లెస్ చేస్తే మనకి 500, 0, 2,05,000 వస్తుంది. దీన్ని మనం ఏమంటాం, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్, వినియోగించిన మూలధనం అని చెప్పేసి అంటాం. ఇలా మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కున్న తర్వాత మనకి ఏం కావాలి, యావరేజ్ ప్రాఫిట్ కావాలి. యావరేజ్ ప్రాఫిట్ ఆల్రెడీ మనకి లెక్కలో ఉంది, 47,500. యావరేజ్ ప్రాఫిట్ అంటే సగటు లాభం. ఓకేనమ్మా. నెక్స్ట్ మనం కనుక్కోబోయేది సూపర్ ప్రాఫిట్. ఏంటిది, సూపర్ ప్రాఫిట్ కావాలి. సూపర్ ప్రాఫిట్ అంటే అధిక లాభం కనుక్కోవాలి అంటే మనకి ఏం కావాలి, యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. ఓకేనా. యావరేజ్ ప్రాఫిట్ మనకు ఆల్రెడీ లెక్కలో ఉంది. ఎంత ఉంది మనకి యావరేజ్ ప్రాఫిట్, ఓకేనమ్మా. మనకి ఏం కావాలి, యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ కావాలి అనుకున్నాం కదా. సగటు లాభం మైనస్ సాధారణ లాభం అనేది మనకి ఇక్కడ సూత్రం. ఏది, అధిక లాభం కనుక్కోవడానికి. ఓకేనమ్మా.
ఈ అధిక లాభం కావాలంటే మనకి ఏం కావాలి? సగటు లాభం కావాలి, సాధారణ లాభం కావాలి. సాధారణ లాభం లేదు, సగటు లాభం కూడా లేదు. ఎందుకంటే సగటు లాభం లెక్కలో ఇచ్చాడులే, కానీ దీనికి వర్కింగ్ నోట్ ఉంది. దీనికి ఏముంది? వర్కింగ్ నోట్ ఉంది. ఆ రెండింటి ద్వారా మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇది కనుక్కోవాలంటే ముందు ఏం కనుక్కుంటాం? యావరేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. నువ్వేం చెప్పు మాకు. యావరేజ్ ప్రాఫిట్ సగటు లాభం కనుక్కోవాలి అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు 47,500. ఏమన్నాడు వాడు బ్రాకెట్లో? ఆఫ్టర్ ట్యాక్స్ అన్నాడు. ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తదుపరి లాభం అనేది చెప్పించాడు. ఓకేనా? ఎంత ఇచ్చాడు? 47,500 ఇచ్చాడు. దాన్ని మరి పన్ను తదుపరి అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? యాడ్ పన్ను ట్యాక్స్ అనేది ఎంత కడతాం అంటే 50% కడతాం ప్రతి ఒక్క దాంట్లో. 47,000కి 47,500 కట్టేస్తే మనకి 95,000 రూపాయలు వస్తుంది. దాంట్లోంచి లెస్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్, డైరెక్టర్ల పారితోషికం. ఓకేనా? ఒక్కొక్కరికి ఎంత ఇస్తారంటే 5,000 ఇస్తారంటే ఇద్దరు డైరెక్టర్లు, విష్ణు కంపెనీ డైరెక్టర్లు ఇటు వచ్చారు కదా, ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి 5,000 రూపాయలు చొప్పున వార్షికానికి 5 2 10,000 రూపాయలు మనం దీంట్లో తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 85,000 రూపాయలు వస్తుంది. ఈ 85,000 యావరేజ్. ఈ 85,000 రూపాయలలో మనం ఏం కనుక్కుంటాం? మనం ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్స్ అనేది లెస్ చేయడం జరుగుతుంటుంది. ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్స్ 50% కట్టాలి, లెస్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ 50% ట్యాక్స్ లెస్ చేయాలి. అంటే 50% పన్ను. 85,000 రూపాయలలో 50% కట్టాలి. ₹42,500 మనం లెస్ చేస్తాం. లెస్ చేస్తే మనకి 42,500 వస్తుంది. దీన్ని యావరేజ్ ప్రాఫిట్ అంటాం. సగటు లాభం ఎంత వచ్చింది? మన 42,500 వచ్చింది. దేర్ఫోర్ అధిక లాభం ఈక్వల్ టు సగటు లాభం మైనస్ సాధారణ లాభం. దర్జీకులు ఇప్పుడు సగటు లాభం ఎంత వచ్చింది మనకి? 42,500 మైనస్ సాధారణ లాభం దేమేం కడతాం? వినియోగించిన మూలధనం మేము కడతాం. వినియోగించిన మూలధనం ఎంత ఉంది మనకి? 2,05,000 మన పట్టిక ద్వారా కనుక్కున్నాం. ఆస్తుల నుంచి అప్పులు తీసేస్తే వచ్చింది చూడండి, అది. దట్ ఈజ్ ఈక్వల్ 42,500 మైనస్ 24,060. 24,060 దట్ ఈజ్ ఈక్వల్ 18,440. ఏమొచ్చింది మనకి? సూపర్ ప్రాఫిట్ వచ్చింది. ఏమొచ్చింది? సూపర్ ప్రాఫిట్ అనేది వచ్చింది. దేర్ఫోర్ గుడ్విల్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ పర్చేస్. అధిక లాభం ఇంటూ కొనుగోలు సంవత్సరం. అధిక లాభం ఎంత వచ్చింది మనకి? 18,440 ఇంటూ ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 4 సంవత్సరాలు. 18,440 ఇంటూ 4.
దట్ ఈజ్ ఈక్వల్ 73,760. ఓకేనా, ఇలా లెక్క చేయాలి. మళ్ళీ ఇంకొకసారి చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఆస్తుల్లోంచి అప్పులను తీసేసాం. వీడు ఇచ్చిన పోతాం 2,05,000 వచ్చింది. ఇక్కడ మీకు రాంగ్ వర్క్ ఒకటి జరిగింది కదా, అక్కడ డెబిటార్స్ మీరు అవుటర్ కాలంలో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ బ్యాడ్ డెబిట్స్ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాడ్ డెబిట్స్ లెస్ చేసిన ముందు తీసుకుంటే డిఫరెన్స్ చూపించాను. ఆ తర్వాత యావరేజ్ ప్రాఫిట్ మనకు లెక్కలో ఉంది. ఎప్పుడు ఆఫ్టర్ ట్యాక్స్ 47,500 యావరేజ్ ప్రాఫిట్ లెక్కలో ఇచ్చాడు. 47,500 ఇచ్చాడులే, కానీ ఇది ఎప్పుడుది 47,500 ఆఫ్టర్ ట్యాక్స్. ఆఫ్టర్ పన్ను తరువాత అని ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పన్ను తర్వాత 47,500 ఇచ్చాడు. మనకేం కావాలి? సూపర్ ప్రాఫిట్ కావాలంటే యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ కావాలి. ఈ రెండు మన క్వశ్చన్ మార్కే, ఈ రెండు మనకు తెలియదు. బట్ ఆ రెండు కనుక్కోవడం కోసం మనం ఏం చేసాం, ముందు యావరేజ్ ప్రాఫిట్ కనుక్కున్నాం. యావరేజ్ ప్రాఫిట్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? మనకు 47,500 ఇచ్చాడు. ట్యాక్స్ తర్వాత అన్నాడు కాబట్టి మనం ట్యాక్స్ కలిపాం. యాడ్ పన్ను 50%, 50% అంటే 47,500, 95,000 వస్తుంది. దాంట్లోంచి డైరెక్టర్ రెమ్యునరేషన్, డైరెక్టర్ పారితోషికం ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఇద్దరికి ఇచ్చామంటున్నాడు. ఇద్దరు డైరెక్టర్లకి 10,000 రూపాయలు లెస్ చేస్తే 85,000 వచ్చింది. ఈ 85,000 నుంచి మళ్ళీ మైనస్ 50% ట్యాక్స్. ఇందాక 50% ట్యాక్స్ కలిపారు కదా, ఇప్పుడు మళ్ళీ 50% ట్యాక్స్ తీసేయాలి. 50% ఏమేం చేస్తాం? 85,000 వచ్చింది కదా, మనం లెస్ చేసిన తర్వాత దాని మీద 50% కట్టాలి. 42,500 వస్తుంది. దాన్ని లెస్ చేస్తే మనకు వచ్చింది 42,500. ఇదే యావరేజ్ ప్రాఫిట్, సగటు లాభం. దేనిపూర్ అధిక లాభం ఈక్వల్ టు సగటు లాభం మైనస్ సాధారణ లాభం. సగటు లాభం మీరు కనుక్కున్నాం 42,500. సాధారణ లాభం దేని కడతాం? క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద, వినియోగించిన మూలధనం మీద 12% కట్టండి. 24,060 వస్తుంది. 42,500 నుంచి 24,060 తీసేస్తే 18,440. దేనిపూర్ గుడ్ విల్ ఈక్వల్ టు 18,440 ఇంటి ఎన్ని సంవత్సరాలు కొనుగోలు అన్నాడు? లెక్కలో 4 సంవత్సరాలు కొనుగోలు అన్నాడు. 73,760. ఇలా మనం లెక్క చేయడం. 1-2 సార్లు చేయండి. ముందు చూజ్ చేయండి ఫస్ట్, తర్వాత ఒకసారి మళ్ళీ చూడకుండా చేసుకోండి లెక్కను.